ధనుసు రాశి వారికి ఈ వారం శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. వ్యాపార వ్యవహార విషయాలకు కొంతవరకు అనుకూల కాలమని చెప్పవచ్చు. స్థిరంగా చేస్తున్న వృత్తి ఉద్యోగాల కంటే ఇతరత్వ చేయు వ్యాపారాలు వృద్ధి పరుచుకుని తద్వారా చాలా వరకు లబ్ధిని పొందుతారు. స్థిరాస్తుల అమ్మకం విషయంలో ఆలస్యం జరుగుతుంది. తద్వారా సహోదరి వర్గంతో కొన్ని భేదాభిప్రాయాలు వచ్చే అవకాశాలు గోచరిస్తోంది. కీలకమైనటువంటి సమయంలో ఒక వ్యక్తి తన పలుకుబడి ఉపయోగించి ఉద్యోగం ఇప్పిస్తారు. జీవితంలో కొంత స్థిరత్వం ఏర్పడుతుంది. ప్రేమ వివాహ సంబంధమైన విషయాలు ఇబ్బంది పెడతాయి. పెద్దల సలహాలు సూచనలు పాటించడం చెప్పదగినది. కార్యాలయంలో మీ అధికారం బాధ్యతలు పదిలంగానే ఉంటాయి. వాటిని నిలబెట్టుకోవడానికి ప్రత్యేక శ్రద్ధ చూపించవలసి వస్తుంది. కొన్ని మంచి నిర్ణయాలను తీసుకొని అమలు చేస్తారు. ఓర్పు నశించి అభిప్రాయాలకి నిర్మోహమాటంగా తెలియజేసి కొన్ని బాధ్యతల నుండి తప్పుకుంటారు. రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు ఈ వారం నత్తనడక నడుస్తాయి. బంధువుల వద్ద నుండి రావాల్సిన ధనం అవసరానికి రాదు. చివరి నిమిషంలో ధనం వచ్చినా ఆ ధనం ఉపయోగం లేకుండా పోతుంది. ఇంటా బయట ఎవరిని నొప్పించకుండా ఎవరు చేయవలసిన న్యాయం వారికి చేయగలుగుతారు. సహాయం అనే 3 అక్షరాలు ముచ్చటైన మాట ఆత్మీయులకు దాతృత్వానికి మారుపేరుగా వినిపిస్తుంది. ఒకానొక సమయంలో సహాయం చేయడం కూడా తప్పుగా అనిపిస్తుంది. కానీ ధర్మ సూక్ష్మం ఏమిటంటే సహాయం అనేది ఎప్పుడూ గోప్యంగానే ఉండాలి. ఒక వ్యక్తికి సహాయం చేసాం అని చెప్పడం వలన 100 మందికి వ్యక్తులకు ఆ వ్యక్తికి విరోధం చేసుకున్నామనే భావన కలుగుతుంది. అప్పుడే సహాయం యొక్క పరమార్థం నిలబడుతుంది. వాస్తవాలను పరిశీలించి లోపాలను సరిదిద్దుకుంటే మేలు జరుగుతుంది. ఈ రాశివారు పుణ్యక్షేత్రాలను ఎక్కువగా సందర్శిస్తారు. దానివలన కొంత మనశ్శాంతి చేకూరుతుంది. పిల్లల పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. మీ మాట వినకపోవడం వలన కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. వారి విద్యా విషయాలలో శ్రద్ధ వహించాలి. విదేశీ వ్యవహారాలకు సంబంధించిన ధనం అనుకున్న సమయానికి రాకపోవచ్చు. చివరి నిమిషంలో అవి పూర్తి అవకాశాలు గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ ఈ వారం ధనుసు రాశి వారికి కొంత బాగుందని చెప్పవచ్చు. ఈ రాశివారు మేధా దక్షిణామూర్తులు ధరించడం చెప్పదగిన సూచన. ప్రతిరోజు ఓం నమః శివాయ ఒత్తులతో దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసి వచ్చే సంఖ్య నంబర్ 5, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే రంగు తెలుపు.